ఎవరికైనా సరే వివాహం కాక ఆలస్యమవుతోంది అనుకునేటువంటి వారికి హోలీ పండుగ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. వీరు చేయవలసిందల్లా హోలీ రోజు ఏం చేయాలంటే ఒక తమలపాకు, ఒక వక్క, అదే ప్రకారంగా పసుపు కొమ్ముకి ముడివేసి ఉన్నటువంటి పసుపు తాడు, ఈ మూడింటిని తీసుకోవాలి. పసుపు కొమ్ముకి ముడివేసి ఉన్నటువంటి పసుపు తాడు, వక్క, తమలపాకు, లేదా తాంబూలంలో పెట్టినటువంటి పసుపు కొమ్ముకు ముడివేసినటువంటి పసుపు తాడు, ఈ మూడింటిని తీసుకొని శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర ఈ మూడు వస్తువులను కూడా ఉంచి, తమలపాకు, పసుపు కొమ్ము, అదే ప్రకారంగా వక్క, ఈ మూడింటిని కూడా ఉంచి, ఈశ్వర మాకు త్వరగా వివాహం జరిగేటట్టు చూడు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. అయితే ఇది కేవలం ఆడపిల్లలు మాత్రమే చేయవలసింది. అలా నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా, ఈశ్వరుడి వైపైనా సరే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా హోలీ పండుగ రోజు చేసి ఆ మొన్నాడు కూడా ఇదే ప్రకారంగా చేయాలి. ఇలా 2 రోజులు, హోలీ రోజు ఆ మొన్నాడు చేయటం వల్ల ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతోందో వారికి త్వరగా వివాహం జరగటానికి, వైవాహిక జీవితం బాగుండటానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి, మేము ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడాలి, ఎట్లా అయినా సరే మాకు ఏదైనా ఒక మార్గం ఉందా అనుకునేటువంటి వారికి కూడా హోలీ పండుగ భవ్యంగా ఉపయోగపడుతుంది. హోలీ లక్ష్మీ జయంతి కనుక ఈరోజు చేసేటువంటి లక్ష్మీ పూజ మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవేస్తుంది. దీనికి ఉపకరించేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం, అంటే రావి చెట్టు. రావి చెట్టు దగ్గరికి సుమారు ఉదయం పూట ఉండేటువంటి 10 గంటల ప్రాంతంలో వెళ్ళాలి. వెళ్ళి అక్కడ రావి చెట్టుకు నీరు పోసి, రావి చెట్టు యొక్క సమక్షంలో ఆవ నూనెతోటి దీపారాధన చేయాలి. రావి చెట్టు దగ్గర నీరు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేయాలి. ఇలా ఆవ నూనెతో దీపారాధన చేసిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టకాన్ని కానీ, లేక దారిద్ర్య దహనానికి ఉపకరించేటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ, మనకు తోచినటువంటి ఒక లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇదే క్రియను హోలీతో ప్రారంభం చేసి ప్రతి పౌర్ణమి కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఏనాడు ఎప్పుడు కూడా ఆర్థికంగా సంకటకరమైనటువంటి స్థితులు ఏర్పడకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని విశేషమైనటువంటి పరిహారాలు తెలుసుకునే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని హనుమాన్ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, హనుమత్ కటాక్షాన్ని పొందుదాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే, శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం
नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि